ప్రభు నామమున వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సహోదరులారా, మన హృదయాలు ఎన్నో విషయాలు నిండి ఉంటాయి. అవి ఏదో ఒక సమయంలో బయటపడుతూ ఉంటాయి. సొలొమోను భక్తుడు హృదయం గురించి తెలియపరుస్తున్నాడు. హృదయము తోట లాంటిది, నీటి ఓట లాంటిది అని తెలియపరుస్తున్నాడు. విత్తనాలు పోషణ సరిగా ఉన్నప్పుడు మంచి ఫలములు, అధిక దిగుబడి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము ఆ తోటను పట్టించుకోకపోతే ఆ తోటలో పనికిమాలిన మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన హృదయంలో మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కరిని కూడా మంచిగానే, ప్రతి ఒక్కరి పట్ల మనం మంచిగానే ఆలోచిస్తాము. అదే చెడుగా మనము ఆలోచిస్తున్నట్లయితే, మన ఆలోచనలు చెడ్డవి అయితే ఇతరుల పట్ల మన ఆలోచన కూడా చెడ్డగానే ఉంటుంది. నీటి ఓట లాంటి హృదయం అంటున్నాడు. ఉన్న నీటిలో నుంచి వచ్చే నీరు తీయని జలములాగా ఉండొచ్చు, చేదు జలములాగా ఉండొచ్చు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.